మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అనే వాగ్దానాన్ని పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్టేటస్ పెట్టినాను చూడండి ఇక్కడ. అవునండి, మనం జీవవాక్యం మనం గుర్చినది మరి ఆది నుండి మనం ఏది ఉండెనో, మరి మనం ఏది వింటమో, కన్నులార ఏది చూచితమో మరి అది నిదానించి కనుగొంటమో, మరి మా చేతులు దేనిని తాకి చూచితో అవి మరి మీకు తెలియజేస్తున్నామని అంటున్నారు యోహాను గారు అనమాట. అట్లాగే నేను కూడా మరి దేవుడు భక్తి దినం కూడా రాత్రి వాగ్దానం ఇస్తారండి. దాన్నే మీకు ఇటీవల పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ అంటున్నారు చూడండి, జీవవాక్యము మరి ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాట ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గుర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాం అంటున్నట్లుగానే మరి నేను కూడా మరి రాత్రిపూట మరి అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తూ వేస్తూ చెల్లించి దేవుడు అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారండి. దాన్ని మరి అందరికీ తెలియచేయమన్నారన్నమాట. నువ్వు చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని, నీ జరిగిన మెల్లన్నిటిని అందరికీ తెలియచేయమన్నారన్నమాట. అందుకే నేను ఇలా చేస్తున్నాను అనమాట అండి. ఇది నా సొంత వాక్యాలు కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానం. ప్రతి దినము కూడా నేను మరి యూట్యూబ్లో పెట్టే అన్నీ కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం అనమాట. ఇంకా మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నామని ఆ యోహాన్ గారు అన్నట్లు నేను కూడా చెప్తున్నాను అనమాట. మన సహవాసం అయితే మరి తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదన్నమాట. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను మరి రాయించినామంటున్నారు యోహాన్ గారు. అవునండి, నేను కూడా అదే చెప్తున్నాను అనమాట. మన సంతోషం పరిపూర్ణమవుటకి మరి ఆయన జరిగిన సంగతులన్నిటిని దేవుని గురించి చెబుతున్నాను అనమాట. మేము ఆయన వలన మరి విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా మరి దేవుడు వెలుగై ఉన్నాడు అంటున్నారు. అవునండి, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదనమాట. ఆయన వెలుగు అనమాట. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని మరి చీకట్లో నడిచినట్ల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు అనమాట. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలను వెలుగులో నడిచినట్ల మరి మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటామంటున్నారన్నమాట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనంటున్నారండి. అవునండి, యేసు రక్తం మరి ప్రతి ఇంకా పాపను కడిగివేసే రక్తం అనమాట. ఆయన పరిశుద్ధమైన రక్తం అనమాట, గొర్రెపిల్ల రక్తం అనమాట. ఆయన రక్తంలో ఉన్న ఆయన రక్తంలో ఏ కళంకము లేదనమాట. నిష్కళంకమైన రక్తం అనమాట. మరి ఆయన రక్తంలో మనం కడుక్కుంటే మనల్ని జీవనికి వాసన చేసుకునే దేవుడు మన దేవుడు అనమాట. అందుకని మనందరం కూడా ఆయన రక్తంలో కడగబడాలన్నమాట. ఆయన రక్తం మరి నా మీద ఆకాశం బొట్లు పెడుతున్న యేసుక్రీస్తుని ప్రతి ఒక్క పాపం కడిగేసి రాజ్యవిచ్చారనమాట. మనం పాపం లేని వారు అని చెప్పుకునే నెడల మరి మనల్ని మనమే మోసపుచ్చుకుందాము అంటున్నారు దేవుడు. మరి మనం ఏ పాపం చేయలేదని మరి చెప్పుకుంటున్నామేమో, నువ్వు మరి మనమే మోసపుచ్చుకుంటున్నాం అంటున్నారు. మరి మనలో సత్యం అనేది ఉండదన్నమాట, నిజం అనేది లేదనమాట. అట్లయితే అంటున్నారన్నమాట. మన పాపములను మనం ఒప్పుకుని నెడల మరి ఆయన నమ్మదగిన వాడు అంటున్నారు దేవుడు. మరి నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మరి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అనమాట. ఆయన రక్తం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అయినా తప్పకుండా మరి కడిగి నేను బాగు చేసే తీయడం అనమాట. మనం పాపం చేయలేదని చెప్పుకునేటలా ఆయన నా బుద్ధకునిగా చేయవారు మగదు అంటున్నారు. అవునండి, మనం తల్లి గర్భం నుండి పాపంలో ఉంచి వచ్చిన వారం కదండి. మరి పుడుతూనే మరి పాపం నుంచి వచ్చిన వారు మనం పాపం చేయలేదని ఎలా చెప్పుకోగలం చెప్పండి. అందరూ కూడా పాపం నుంచి పుట్టిన వారే అనమాట. అందుకని మనం పాపం చేయలేదని చెప్పుకుంటే మనం దేవుణ్ణి అబద్ధకునిగా చేసిన వారు అవుదాం అంటున్నారు. మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అంటున్నారన్నమాట. నేను పాపం చేయలేదని అంటే మరి అబద్ధంగా చేసేవాడుగా ఉంటామంట దేవుణ్ణి. ఇంకా ఆయన వాక్యం మనలో ఉండదన్నమాట. అదే మనం తల్లి గర్భం నుండి జన్మింపడినప్పుడు మనం పాపంలో నుంచి వచ్చాం కాబట్టి మనం పాపం చేసాం ప్రభు ఒప్పుకుని ఉంటే అతిక్రమములు, దోషాలు, మరి ఇంకా అపరాధాలు, అతిక్రమములు అన్నిటిని కూడా ఒప్పుకుంటే మరి కక్షలు, కార్పణ్యాలు అన్నిటిని కూడా తీసేసుకుంటే దేవుని
సన్నిధిలో క్షమించమని అడిగితే ఆయన తప్పకుండా క్షమించే దేవుడు. సో, మరి నీవు అడిగినవన్నీ ఇచ్చి దేవుడు. తర్వాత ఇంకా నాకు ఉంటే ఆయన పొందిన స్వస్థతలు చేసే దేవుడు మన దేవుడు. ఆయన పొందిన మనకు స్వస్థత కలిగి చేసే దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా మనం అడిగినవన్నీ ఇచ్చే దేవుడు అనమాట. ఆయనకు తల ముందు కడగబడితే ఇక ఆయన బిడ్డమైపోతాం అనమాట మనము. ఇదేనా మరి అందరూ కూడా ఇసుకలా కడుక్కోమని, మరి ఆయన పాపాలన్నీ కడుక్కోమని, ఒప్పుకొని విడిచిపెట్టమని, మారుమనసు పొందమని, నూతనంగా మళ్ళీ జన్మించమని దేవుడు మరి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారా అందరి చేతుల నెరవేరని కోరుకుంటూ మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మౌనత శాశ్వత మందిర ఘనమైన నామకేలది స్థుతి తండ్రి అని పెట్టిన పేరు జ్ఞాపం చేసుకోండి. పెద్ద అవసరం తగ్గింది అక్కడ తెలుసుకుని కోరికలు తెచ్చండి. చిన్న పెట్టలు మంచి జరిగింది. దర్శలు దేవుని ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనలతో కూడా ఓదార్చండి. కుంగిని వారిని లేవతండి. రక్షలేని మరొక రక్షణ తెచ్చండి. మిత్రులు అన్నయ్య మీద ఇష్టానికి మీ అందరూ సిద్ధపడ్డ చెప్పమని అతిపడుగులు భాగం దయచేమని మా ప్రభు పిలుచుని నేసుక్రీస్తు వర్షితమైన నడి వీడుకొని ప్రార్థిస్తామని తండ్రి. ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.